ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మా దేవ, మా రక్షక, కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు ఉండమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి యుక్తముగా ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య దివ్యనామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని యొక్క మహాకృప వల్ల గడిచిన కాలంలో భయంకరమైన గడ్డు పరిస్థితి నుంచి దేవుడు మనల్ని అందరినీ కాపాడి రక్షించి సజీవ లెక్కలలో ఉంచి శ్వాస తీసుకోవటానికి, ఉనికి కలిగి ఉండటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయన నామాన్ని తెలుసుకోవటానికి మరింత అవకాశము దేవుడు మనకి దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ ఉదయకాలము కొద్ది నిమిషాలు ఆధునిక సమాజంలో యువత యొక్క ప్రాబల్యము, ఆధునిక సమాజంలో యువత యొక్క ఉనికి గురించి కాసేపు ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందు యూత్ అనే మాట గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మెరియం వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారము యూత్ అనే మాట ఏజ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ మెచ్యూరిటీ అని రాయబడింది. అంటే బాల్యానికి పరిపక్వతకు మధ్యలో ఉండే ఒక ఇంటర్మీడియట్ ఏజ్, ద ఏజ్ బిట్వీన్ మెచ్యూరిటీ అండ్ అడోలసెన్స్ అండ్ ద ఏజ్ ఆఫ్ ఎర్లీ పీరియడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. ప్రతి మానవుని జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన దశలు ఉంటాయి. అవి బాల్యము, కౌమారము, యవ్వనము, గృహస్థము, బ్రహ్మచర్యము, వానప్రస్థము. ఈ యొక్క ముఖ్యమైన ప్రతి అడుగులో మనిషి ప్రవేశించే ముందు మనం బాగా చెప్పుకునే రెండు ప్రాముఖ్యమైన వయస్సుకు సంబంధించిన స్థానాలు ఏంటంటే బాల్యము, యవ్వనము. ఈ బాల్యము నుంచి యవ్వనం మధ్యలో జరిగే ప్రతి ఆలోచన తీరు, ప్రతి అడుగు చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశంలో మరి సామాజిక శాస్త్రము అభ్యసించే బాల్య వయసు నుంచి మరి పీజీ స్థాయి వరకు ఒకే ఒక కామన్ క్వశ్చన్ కనపడతా ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో యవ్వనస్తులు అనుభవిస్తున్న ముఖ్యమైన సవాళ్ళు ఏంటి అనేటువంటి ప్రశ్న మరి సామాజిక శాస్త్రవేత్తలకు తలెత్తినప్పుడు మరి అనుకోని రీతిలో భారతదేశంలో ఎవరు అడిగినా ఒకే ఒక కామన్ మాట చెప్తూ ఉంటారు. ఆల్కహాలిజం, డ్రగ్ అబ్యూస్, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కామన్ ఆన్సర్స్. 5th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ స్టూడెంట్ వరకు ఇవి ఒక కామన్ ఆన్సర్స్గా మనకి కనపడతా ఉన్నవి. కానీ అంతకు మించిన సవాళ్ళు మరి యవనస్తులు ఎదుర్కొంటున్నారనేది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అది అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈ సవాళ్ళు మరింత ఉధృతిగా కొనసాగుతూ ఉన్నాయి. అదే రీతిగా యునైటెడ్ నేషన్స్ 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసులో కలిగిన వ్యక్తులందరినీ యవనస్తులుగా గుర్తిస్తుంది. వారు ఒక ఎజెండాతో కొనసాగుతున్నారు. 2030 కల్లా అన్ ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి థీమ్తో వారు ముందుకి కొనసాగుతున్నారు. అంటే యవనస్తులందరినీ ఒక సంస్థగా చేర్చి, ఒక గుంపుగా చేర్చి వాళ్ళందరితో ఈ ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశం మీద వారు చర్చించడానికి 2030 కల్లా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకురావటానికి, అందుకు యువతని వారు పవర్ హౌస్గా వాడుకోవటానికి వారు తలస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యవనస్తులు ఎదుర్కొనే సవాళ్ళన్నిటినీ వారు ముందుకు తీసుకువచ్చి వాటిని చర్చించి ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి నేటి దినంలో బహుళ మత భారతదేశంలో క్రైస్తవ సాక్ష్యం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ బహుళ మత భారతదేశంలో యవనస్తుల యొక్క
రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది, చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఈ యవనస్తులు ఏం చేస్తున్నారు? ఈ యవనస్తులకి సంఘము ఏమి బోధిస్తుంది? సంఘ కాపరులు ఏం బోధిస్తున్నారు? క్రైస్తవ్యం ఏమి నేర్పుతుంది వీరికి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎట్టి పరిస్థితిలో మరి మన సంఘాల్లో గమనించినట్లయితే యూత్ కాన్ఫరెన్సెస్ కానీ యూత్ మీటింగ్స్లో కానీ ఒకే ఒక కామన్ ఎజెండాతో వెళ్తూ ఉంటారు. కొన్ని ప్రసంగాల్లో మనం చూడవచ్చు, యోసేపు పారిపోయాడు, నువ్వు పారిపోతున్నావా పాపం నుంచి? దావీదు మరి బెత్షెబాని చూశాడు, నువ్వు పాపం నుంచి చూసి తప్పుకుంటున్నావా, అక్కడే ఉంటున్నావా? సంసోను తన బలాన్ని స్త్రీలకు ఇచ్చాడు, నీవు కూడా నీ బలాన్ని అట్లాగే ఇస్తున్నావా? ఇవే ఒక కామన్ ప్రీచింగ్స్ మనము చూస్తూ ఉన్నాం. కానీ అంతకు మించిన ప్రాముఖ్యమైన అంశాలు మరి యవనస్తులతో చర్చించాల్సిన అవసరం సంఘాలకి ఎంత మాత్రం ఉన్నది. ఎటువంటి అంశాలు అంటే డాగ్మాటిక్ ప్రిన్సిపల్స్, అపాలజెటిక్ డిబేట్స్, సంఘములో సంఘానికి ఉన్న ప్రాముఖ్యత, దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత, దేవుని వాక్యములో లోతుగా పరిశీలించే ఒక అనుభూతిలోనికి యవనస్తులు తీసుకునే దిశగా వాక్య బోధన ఉండాలి. యవనస్తులు ముందుకు తీసుకెళ్లే దిశగా, వారి ఆలోచనను పెంపొందించే దిశగా వాక్యాలు ఉండాలి. దీనికి ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. టెడ్ టాక్స్ అనే ఒక ప్రాముఖ్యమైన అంశము యూట్యూబ్ ఛానల్లో మనకి కనపడతా ఉంటాయి. ఈ టెడ్ టాక్స్ ఏంటంటే సోషల్ ఇష్యూస్ అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. యుఎస్ఏలో ఒక ప్రిజన్లో ఆ జైలు అధికారికి అవకాశం ఇవ్వబడింది ఏదైనా ఒక నూతనమైన కార్యక్రమం చేయటానికి. అతను ఆ జైల్లో ఉన్న యవనస్తులందరికీ పుస్తకాలు ఇచ్చి వారిని చదువుకోమని ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహించిన తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి, పురోగతిని చూసి కొంతమంది వచ్చి ఈ టెడ్ టాక్స్ని అక్కడ హోస్ట్ చేశారు. చాలా ప్రత్యేకమైన టెడ్ టాక్. ఎక్కడైనా సరే సోషల్గా, సొసైటీలో గొప్పగా ఉన్నవారిని తీసుకొచ్చి మాట్లాడించే టెడ్ టాక్స్ ఒక్కసారిగా జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడించడం మొదలుపెట్టారు. అందులో ఒక యవనస్తుడు మాట్లాడిన తర్వాత అందరూ చాలా నిశ్శబ్దమైపోయారు. ఏం చెప్పాడంటే అతను, నా జీవితంలో చాలా చిన్న వయసులోనే నా తండ్రి నన్ను చాలా బాధించాడు, లైంగికంగా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. బయటికి పారిపోతే బయట కూడా అదే పరిస్థితి. ఆహారం లేదు, బట్ట లేదు, నిలువ నీడు లేదు. నేను చాలా భయంకరమైన స్థితిలో, నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న స్థితిలో ఆకలి కోసం దొంగతనం చేయడం మొదలుపెట్టాను. అలా నేను క్రిమినల్గా మారాను. అలాంటి క్రిమినల్ అయిన నన్ను తీసుకొచ్చి ఈ జైలు అధికారి తిరిగి చదవటానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ పుస్తకాలు, ఈ జ్ఞానము నేను సంపాదించుకోవటం ద్వారా నేనేం కోల్పోయానో తెలుసుకున్నాను. ఈ పరిస్థితులు నన్ను చెడ్డవాడినిగా చేయలేదు, కానీ అవకాశము లేకపోవటం నన్ను చెడ్డవాడినిగా చేసింది. నేను ముందుకు రావటానికి, నేను అభివృద్ధి పొందటానికి ఎక్కడ అవకాశం లేకపోవటమే నన్ను చెడ్డవాడినిగా చేసింది, ఈ పరిస్థితులు కాదు అనేటువంటి సాక్ష్యాన్ని అతను చెప్పాడు. వాక్య భాగంలోకి వెళ్తే ఆది కాండము 41వ అధ్యాయము 37 వచనం నుంచి 45వ వచనం వరకు ఉన్న లేఖన భాగం మనం గమనించినట్లయితే అక్కడ యోసేపు మనకి కనపడతా ఉంటాడు. యోసేపు యొక్క చరిత్ర, యోసేపు యొక్క కథ మనందరికీ తెలుసు. బాల్యంలో తల్లిదండ్రుల యొక్క పెంపుదలలో సుకుమారంగా, అతి ప్రేమగా పెరిగిన యోసేపు ఒక్కసారిగా తన అన్నల దురాలోచనల వల్ల బానిసగా అమ్మివేయబడి భయంకరమైన పరిస్థితిలో అతను వెళ్ళిపోయాడు. సుకుమారుడైన కుమారుడు బానిసత్వంలోనికి నెట్టివేయబడ్డాడు. ఆ బానిసత్వంలో నుండి పొతీఫర్ ఇంట్లోనికి అతను చేరినప్పుడు అక్కడ తలెత్తిన పరిస్థితులు తిరిగి చెరసాలలోనికి తనని తీసుకువెళ్ళాయి. ఒక రఫ్ స్టేజ్లోకి తను వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితులు తనని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసినాయి. అట్లాంటి పరిస్థితుల్లో తిరిగి దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు.
దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని ఒక అవకాశము తనకి కల్పించాడు. ఆ అవకాశం ఏంటో కూడా మనకి తెలుసు. ఫరోకి ఒక కళ వస్తుంది. ఆ కళ భావము, ఆ కళ కూడా తనకి గుర్తులేక ఎంతోమంది శకునగాండ్రను, ఎంతోమంది జ్ఞానం కలిగిన వారిని పిలిపించి ఆయన ఆ కళ భావాన్ని కనుక్కోవాలనుకున్నాడు, కానీ ఎవరి వల్ల కాలేదు. చివరికి చెరసాలలో ఉన్న యోసేపు ఆ కళ అర్థమును తెలియజేయగలడని మరి పానదాయకుని చేత తెలుసుకుని అతన్ని పిలిపించి అతనితో మాట్లాడినప్పుడు, తన కళను, కళ భావాన్ని వివరించినప్పుడు అతడు పలుకుతున్న మాటలు చూద్దాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనక నీవలే వివేక జ్ఞానం గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీదట అతనిని నియమించెను. ఈ వచన భాగమును మనము తేరి చూసినట్లయితే అక్కడ ఫరో ఈ మాటలు చెప్తున్నాడు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనెను. ఈ మాట చాలా లోతైన అర్థం కలిగినది. ఎందుకు అని ఆలోచించినట్లయితే, నాగరికతలో మొట్టమొదటి దేశము ఐగుప్తు దేశము. ఐగుప్తు దేశంలో ఉన్న గొప్ప నాగరికత ప్రాచీన ప్రపంచంలో ఎక్కడా లేదు. అక్కడ కట్టిన కట్టడాలు, అక్కడ ఉన్న న్యాయ విధులు, అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న చరిత్ర, అదంతా మనము చరిత్ర పుటల్ని తిప్పి చూస్తే ఐగుప్తు దేశమంతటి సంపన్న దేశము, ఐగుప్తు దేశమంతటి చాలా నాగరికత, నిపుణత, సాంకేతికత కలిగిన దేశము ఏదీ లేదని చరిత్ర మనకి చెప్తా ఉన్నది. నేటి దినం వరకు కూడా అక్కడున్న పిరమిడ్స్ గురించి కానీ, అక్కడున్న కట్టడాల గురించి కానీ నేటి సాంకేతికత నిపుణులకు కూడా అంతుపట్టని, అంతు చిక్కని రహస్యాలు, నేటి శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యాలు అక్కడ చాలానే ఉన్నవి. అటువంటి నాగరికత కలిగిన దేశము ఒకసారి మనం ఊహించుకుంటే, చాలా అడ్వాన్స్డ్ మిలిటరీ, చాలా అడ్వాన్స్డ్ బ్యాటిల్ ఫీల్డ్, చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నీ ఆ దినాల్లోనే వారికి ఉన్నాయి. రథాలు, రౌతులు, మరి చాలా సైన్యము, ఏ రకంగా కూడా ఎవరు ఎస్కేప్ అవ్వలేని ఒక పటిష్టమైన బ్యాటిల్ ఫీల్డ్ వారికి ఉన్నది. మంచి అడ్మినిస్ట్రేషన్ వారికి ఉన్నది. మంచి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ వారికి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు చెరసాల నుండి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో చెప్తున్న మాటలు ఇవి. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు ఎక్కడైనా ఉన్నాడా? దేవుడు అనే మాట చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఫరోకి ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ చరిత్ర ప్రకారము, అక్కడ చెప్పుకునే కథనాల ప్రకారము రాజు అనేవాడు దేవుడితో సమానము. ఎందుకనంటే దేవుడే వారికి ఆ ప్రాంతమంతా గిఫ్ట్గా ఇచ్చినట్లు వాళ్ళు భావిస్తారు. దేవుడు వారికి దేశమంతటిని బహుమానంగా ఇచ్చి ఆ దేశాన్ని, అక్కడున్న ప్రజలను పాలించమని దైవాజ్ఞగా వారు భావిస్తారు. ఆ దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించినప్పుడు ఫరో అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషులను మనము కనుగొనగలమా? అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవు. అప్పటి వరకు తానే దేవుడిని అనుకునే వ్యక్తి దేవుని యొక్క కదలికను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ను అతను ఒప్పుకొని దాన్ని టెస్టిమోనీ చెప్తున్నాడు.
అది సాక్ష్యము చెప్తున్నాడు. ఎటువంటి సాక్ష్యము అంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయము, గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పాస్ట్, ఇన్ ద ప్రజెంట్ సిట్యువేషన్, గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫ్యూచర్ సిట్యువేషన్స్ ఆల్సో. గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ హిస్టరీ. ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ పొలిటికల్ ఇష్యూస్ ఆల్సో. ఇక్కడ రాజకీయ విషయంగా కూడా మరి దేవుడు తన యొక్క ఇంటర్ఫియరెన్స్ని తీసుకొస్తున్నాడు. తర్వాత జరిగిన విషయం ఏంటో మనం గమనిస్తే, ఆ మాట ఫరో చెప్పిన తర్వాత, ఆ మాట ఫరో ఒప్పుకున్న తర్వాత, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. ఒప్పుకుంటున్నాడు, దేవుని వలన నీకు వివేకం కలిగినది, దేవుని వలన నీకు జ్ఞానం కలిగినది, కాబట్టి నీ వంటి వివేకము జ్ఞానం కలిగిన వాడు ఈ దేశంలోనే ఎక్కడా లేడు. అంత జ్ఞానం కలిగిన దేశంలో కూడా ఆయన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. నీ జ్ఞానము దైవ జ్ఞానము, నీ వివేకము దేవుని వల్ల కలిగిన వివేకము, ఇటువంటి వివేకము మరి ఎక్కడనూ లేదు అని చెప్తున్నాడు. తర్వాత మాట, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పాను. కేవలము సింహాసనం ఒక్కటే నీకంటే పైగా ఉంటుంది, నేనొక్కడనే నీకంటే పైగా ఉంటాను, నీ మీద నేనొక్కడనే అధికారిని, నా ఇల్లంతా నీ క్రింద ఉంటుంది, నా ప్రజలందరూ నీ క్రింద ఉంటారు అనే మాట చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో దూరదేశం నుంచి బానిసగా తెచ్చుకున్న వ్యక్తి, బానిస అంటే ఒకమైన నీచ భావన, చిన్న చూపు, అదీగాక ఆయన ఐగుప్తీయుడు కాదు, చాలా చిన్న చూపు, వేరే మతానికి చెందినవాడు, వేరే ప్రాంతానికి చెందినవాడు. అటువంటి వ్యక్తిని చాలా చులకనగా చూసేటువంటి దేశములో రాజు తర్వాత రాజు కంటే కొంచెం తక్కువవాడిగా మాత్రమే అతన్ని చేశాడు. రాజు కుడివైపును కూర్చుని తీర్పు తీర్చేటువంటి వాడిగా, ఆలోచన చెప్పేవాడిగా, విజియర్ అనే మాట ఇక్కడ వాడబడింది. అంటే ఛాన్సలర్ లేదా ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. అంటే నీ పైగా రాజు ఒక్కడే ఉంటాడు, మిగతా ఆలోచనలన్నీ నీవే చెప్తావు, నీ కింద నా ప్రజలు ఉంటారు, నీకు అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే దైవ జ్ఞానాన్ని, దైవ దర్శనాన్ని, దైవ ప్రత్యక్షతను నేను నీలో చూడగలిగాను, ఆ ఆత్మ నీ మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఇదిగో తర్వాత మాట, మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసెను. తన ఉంగరాన్ని, తన రాజదండాన్ని తీసిచ్చాడు, రాజముద్రను తీసిచ్చాడు, గొలుసు వేయించాడు, బంగారపు నారబట్టలు తెప్పించి అతనికి తొడిగించాడు. ఇంకా తన పరిస్థితి మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్లేవరీ ఇంటూ ఎ ప్లేస్ వేర్ హీ ఈజ్ నెక్స్ట్ టు ద కింగ్. అంటే బానిసత్వము నుంచి రాజు తర్వాతి స్థానంలోనికి దేవుడు తనని తీసుకువెళ్ళిపోయాడు. ఒక చిన్న క్షణంలోనే మారిపోయిన సిట్యువేషన్ కాదు ఇది. ఇమ్మెన్స్ ప్రెషర్, ఇమ్మెన్స్ పెయిన్, దీనంతటినీ ఆయన అనుభవించాడు. మనకు తెలుసు శాస్త్రీయ పరంగా భయంకరమైన ప్రెషర్లో బొగ్గు డైమండ్గా మారుతుందని. బొగ్గు వజ్రముగా మారాలంటే కొన్ని వేల సంవత్సరాల ప్రెషర్, హీట్, టెంపరేచర్, వీటన్నిటినీ సహించి అది వజ్రంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో యోసేపు ఇక్కడ ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు అవకాశము లేదని యవనస్తులు మాట్లాడే ముందు ఈ పరిస్థితులన్నిటినీ తట్టుకోవడం చాలా అవసరం. అశేషమైన విశ్వాసము, అచంచలమైన విశ్వాసము, కదలని స్థిరమైన దృఢమైన చిత్తము కలిగి, దృఢమైన నిర్ణయము కలిగి తను దేవుని కోసము దేవుని వైపు చూశాడు. ఇదే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కింద, ఎక్స్ట్రీమ్ సిట్యువేషన్స్ కింద మనం ఉన్నప్పుడు ఆ సిట్యువేషన్స్ మనల్ని బర్న్అవుట్ చేస్తాయి. ఆ సిట్యువేషన్స్లో మనం బర్న్అవుట్ అయిపోతూ ఉంటాం. మన యొక్క
కోపాన్ని, మన యొక్క ద్వేషాన్ని వెళ్ళగక్కి, ఇక నువ్వు లేవు దేవుడా, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ఎగ్జిస్టెన్స్ నా లైఫ్లో లేదనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇంకా దేవుడే లేడనే మాట మనం చాలా సునాయాసంగా అంటాం. అయితే యోసేపు ఆ విశ్వాసాన్ని, ఆ దృఢచిత్తాన్ని నిలుపుకుని దేవుడు తనకి మంచి పరిస్థితి ఇచ్చేంత వరకు తను నిలకడగా విశ్వాసంతో దృఢంగా ఉన్నాడు. ఒక ఆపర్చునిటీ మన జీవితంలోకి రావాలంటే, ఒక ఆపర్చునిటీని మనము ఎన్కాష్ చేసుకోవాలంటే దాని ముందు వచ్చేటువంటి పరిస్థితులు, దాని ముందు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ మనం తలొగ్గి దేవుని వైపు చూడవలసిన వారమై ఉన్నాం. అచంచలమైన విశ్వాసము, అచంచలమైన నమ్మిక దేవుని మీద మనం ఉంచవలసిన వారమై ఉన్నాము. కదలని చెరగని విశ్వాసము నేటి యవనస్తులకు చాలా అవసరం. యోసేపు చాలా యవన వయసులోనే అతనికి దేశమంతటి గురించి అధికారం ఇవ్వబడింది. దేశమంతటి గురించి అతనికి మాట్లాడే, తీర్పు చెప్పే, ఆలోచన చెప్పే అధికారం ఇవ్వబడింది. ఒక యవనస్తుడికి మన దేశంలో అవకాశం ఉన్నదా? ఒక యవనస్తుడికి మన సంఘములో అవకాశం ఉన్నదా? ఒక యవనస్తుడికి మన కుటుంబంలో అవకాశం ఉన్నదా? మన కుటుంబంలో ఒక మంచి నిర్ణయము మనం తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఉన్న యవనస్తుల్ని పిలిచి, ఇది మేము చేద్దాం అనుకుంటున్నాము, నువ్వేమంటావు అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించే అవకాశము, మాట చెప్పే అవకాశము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అటువంటి అవకాశం మనం యవనస్తులకి ఇవ్వవలసిన వారమే ఉన్నాము. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ప్రోటోటైప్గా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. రాబోయే బైబిల్ మొత్తములో ఉన్న ప్రవక్తలందరికీ ప్రోటోటైప్గా యోసేపు కనపడుతున్నాడు. దేవుడు యోసేపును ఒక బానిసత్వంలో నుంచి ఎలాగైతే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువచ్చాడో, ప్రవక్తగా తనను ముందుగా నియమించుకున్నట్లు మనకు ఒక ప్రవక్త లాంటి లైఫ్ స్టైల్ అతనికి కనపడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా దేవుడు ఎంచుకుని చాలా తగ్గింపు స్వభావంలో భయంకరమైన అవమానాలను, హేళనలను, దూషణలను వీటన్నిటిలో నుంచి ఆయన ఉమ్మివేయబడ్డాడు, ముఖం మీద గుద్దబడ్డాడు, మరి సిలువ వేయబడ్డాడు. అటువంటి వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టి తీర్పు దినమున మనందరి పక్షమున వ్యాజ్యమాడటానికి తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈజ్ ఎ ప్రోటోటైప్. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక ముందస్తు ప్రోటోటైప్గా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యవన వయసులోనే మరణించారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవన వయసులోనే సేవ చేస్తూ, యవన వయసులోనే అనేకులకు తన బోధ వినిపిస్తూ, యవన వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి సేవ నిమిత్తమై బయటికి వెళ్ళి అనేకులకు సేవ చేసి శిష్యులను ఏర్పాటు చేసుకుని బోధిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడనేటువంటి గ్రేట్ కమిషన్ను ఆయన ఇవ్వగలిగారు. ఒక మనిషిగా, దేవునిగా కాకుండా మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూసినప్పుడు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఈ భూమి మీద తీసుకొచ్చిన ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. యవనస్తుల గురించి మాట్లాడేటప్పుడు, యవన వయస్సు గురించి మాట్లాడేటప్పుడు మనకి బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయన వయసులోనే దేవాలయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవాలయంలో పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ ఆయన మాట్లాడుతున్నాడు. వారందరి ముందు ప్రభావం కలిగిన వాడిగా, వాక్చాతుర్యం కలిగిన వాడుగా, ధీటైన మాట కలిగిన వాడిగా వారి ముందు మాట్లాడి ఆయన ముందు నుంచోగలిగాడు. ఇంకొక ఎగ్జాంపుల్ బైబిల్ మనకు చెప్తుంది. పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఆ నికోదేము అనే పరిసయ్యుడికి కూడా అవకాశం ఇవ్వబడింది. ఎటువంటి అవకాశం అంటే, అర్ధరాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్యజీవం కలగాలంటే నేనేం చేయాలి ఆయన అడిగినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నిత్యజీవం అతనికి కలగదు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ఈ నికోదేము చాలా స్పెషల్ క్యారెక్టర్.
ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎల్లప్పుడూ వెంబడించేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే రాత్రిపూట ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. అంటే యూదుల ఆచారం ప్రకారం రాత్రిపూట మాత్రమే ఒక బోధకుడు ఖాళీగా ఉంటాడు. అంటే తన యొక్క శిష్యులకు సమాధానము చెప్పటానికి, శిష్యులకు బోధించటానికి, జ్ఞానం పెంచుకునే సమయంగా వారు భావిస్తారు. రాత్రిపూట ఆయన్ని వెంబడిస్తున్నాడు. వెంబడించి, బోధకుడా నేనేం చేయాలి నిత్య జీవం కలగాలంటే ఆయన అడిగినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నా తల్లి గర్భంలో నుంచి నేను తిరిగి జన్మించాలా అని అడిగాడు. మనం గమనిస్తే ఈయన ఒక పరిసయ్యుడు అంటే లేఖికుడు. 10 ఆజ్ఞలను పరిసయ్యులు బాగా క్షుణ్ణంగా పాటించి ఔపోసనం పట్టి దాని మీద వాళ్ళు లేఖనాలు రాస్తూ ఉంటారు. ఎటువంటివి ఆ లేఖనాలు అంటే, ఆ 10 ఆజ్ఞలను వారు పాటించి వారి జీవితానికి అన్వయించుకుని సులువుగా వాటిని మార్చుకునేటువంటి వారు ఈ పరిసయ్యులు. దాన్ని మిష్నా అంటారు. అంటే 10 ఆజ్ఞల గురించిన వ్యాఖ్యానము, సబ్బాతు గురించిన వ్యాఖ్యానము మిష్నాలో రాయబడి ఉంటుంది. ఈ మిష్నాను రాసే లేఖికుడు ఈయన. అంటే చాలా అపరిమిత విజ్ఞానము కలిగిన వ్యక్తి. అటువంటి అపరిమితమైన జ్ఞానం కలిగిన పరిసయ్యుడైన నికోదేము మరి అడుగుతున్నాడు, క్రొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలో నుంచి జన్మించాలా? అతనికి తెలుసు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో. అక్కడ అనోతెన్ అనే మాట వాడబడింది. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, గ్రీకు సిద్ధాంతాల ప్రకారము క్రొత్తగా జన్మించడం అంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను క్రొత్తగా జన్మిస్తానని సంఘం ముందు, సమాజం ముందు ఒప్పుకుంటాడో, అతని యొక్క సోషల్ రిలేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఆ దినంతో. అంటే నిన్నటి వరకు తను తల్లిగా, చెల్లిగా, సహోదరుడిగా పిలిచిన వారు కూడా రేపటి నుంచి తనకు క్రొత్తవారే. అది క్రొత్తగా జన్మించడం అంటే రీసెట్ బటన్ నొక్కినట్టు. హీఈస్ ఆల్ న్యూ అగైన్. తిరిగి తన సోషల్ రిలేషన్స్, తిరిగి తన రిలేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో నికోదేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీ ఆస్తి అంతటిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అప్పుడు దాకా ఆయన ఫిజికల్గా చాలా వెంబడించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే ఇదే నికోదేము యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన కొరకు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చే వ్యక్తిగా కనపడతా ఉంటాడు. అయితే దేవుణ్ణి ఫిజికల్గా వెంబడించాడు, కానీ మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా ఆయన్ని వెంబడించలేకపోయాడు. మన సంఘాల్లో యవనస్తులు కూడా దేవుణ్ణి వెంబడిస్తాకి ఆయన పాటలు పాడుతూ స్తుతి చెల్లిస్తూ వర్షిప్ లీడర్స్గా ఉంటారు, లేదా చక్కగా వాక్యం చెప్పడానికి సిద్ధపడేవారుగా ఉంటారు, కానీ నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించేవారుగా ఉన్నామా? యోసేపు విషయంలో ఇవ్వబడిన అవకాశం ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఇక్కడ నికోదేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నీవు నేను అవకాశం ఇస్తే ఏం చేస్తామనేది ఆలోచించాలి. దేవుని యొక్క కృప మనందరికీ తోడేండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఆధునిక క్రైస్తవ సమాజములో, బహుళమత భారతదేశములో క్రైస్తవ సాక్ష్యముగా మేము నిల్చోటానికి, క్రైస్తవ సాక్షులుగా మేము నిల్చోటానికి మా సంఘములో ఉన్న యవనస్తులందరినీ మీ చేతిలో అప్పచెప్తున్నాం ప్రభువా. నాయనా, నీవిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీ కొరకు స్థిరముగా, బలముగా ప్రభువా, నీ చేతిలో పనిముట్లుగా ప్రభువా మేము ఉండునట్లు మమ్మల్ని బలంగా వాడుకొని నడిపించమని, నీ కృపా కాపుదల సంరక్షణ చేత మమ్మల్ని అందరినీ బలపరచుమని, మా యవనస్తులని, మా సంఘములన్నింటినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.